హలో ఫ్రెండ్స్, వసంత ఋతువులో వచ్చే అతి ముఖ్యమైన పండుగ హోలీ. ఈ పండుగ రోజున ఒకరికొకరు సరదాగా రంగులు పూసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున జరుపుతారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుతారు. వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాల్లో పేర్కొనబడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హోలీ పండుగ ఆనవాయితీగా వస్తుంది. హోలీ అంటే అగ్నికి సంబంధించినది. దీన్నే హోలీ పూర్ణిమ అని అంటారు. అసలు ఈ హోలీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? హోలీ పండుగ వెనుక ఉన్న కథ ఏంటి? ఎందుకని రంగుల పండుగను జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రాచీన భారతదేశంలో హిరణ్యకశ్యపుడు అనే శక్తివంతమైన రాక్షసరాజు ఉండేవాడు. విష్ణువు చేతిలో చనిపోయిన తన తమ్ముడి మరణానికి ప్రతీకారం తీసుకోవాలని సంవత్సరాలుగా బ్రహ్మ అనుగ్రహం కోసం ప్రార్థిస్తాడు. చివరికి బ్రహ్మదేవుడు అతనికి ఒక వరం ఇస్తాడు. దీంతో ఆ రాక్షసరాజు తానే దేవుడినని స్వయంగా ప్రకటించుకుంటాడు. అంతేకాకుండా ప్రజలందరూ తనని దేవుడిలా ఆరాధించాలని ఆదేశిస్తాడు. ఇదిలా ఉండగా హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకు గొప్ప భక్తుడు. తన తండ్రి ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువుని తప్ప ఎవ్వరిని పూజించేవాడు కాదు. దీంతో ఆగ్రహానికి చెందిన రాక్షసరాజు తన సొంత కుమారుడు అని కూడా చూడకుండా చంపేందుకు సిద్ధమవుతాడు. ప్రహ్లాదుడిని చంపాలని తన సోదరి అయిన హోలికను ఆదేశిస్తాడు. హిరణ్యకశ్యపుని ఆదేశాల మేరకు అగ్నికి అతీతమైన హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. ఆ సమయంలో విష్ణునామ స్మరణంలో ఉన్న ప్రహ్లాదుడికి ఏమీ కాదు. కానీ హోలిక మాత్రం ఆ మంటల్లోనే కాలి బూడిదవుతుంది. ఇలా బూడిద కావడంతో చెడును అంతం చేసినట్టుగా భావించి హోలీ పండుగగా పరిగణిస్తారు. ఆ తరువాత హిరణ్యకశ్యపుని ఇంటా బయట కాక ద్వారం మీద, తొడల మీద పెట్టుకొని గోళ్లతో గుండెను చీల్చి నరసింహావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సంహరిస్తాడు. అలాగే హోలీ వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణ భగవానుణ్ణి రాధ మరియు కొంతమంది స్త్రీలు కృష్ణుడు నల్లవాడు అని వెక్కిరించడంతో ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో రాధకు రంగు పూయమని చెప్పగా అప్పుడు కృష్ణుడు రాధ మరియు గోపికలతో కలిసి ఈ రంగుల ఉత్సాహాన్ని జరుపుకోవడంతో అది హోలీగా జరుపుకుంటారు. ఇప్పటికీ కృష్ణలీలతో ముడిపడి ఉన్న వృందావన్, మథుర, బార్సానా వంటి పుణ్యక్షేత్రాలలో హోలీని ఘనంగా జరుపుకుంటారు. హోలీ రోజున రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తర భారతదేశంలో చూడవచ్చు. అలాగే శివపురాణాల ప్రకారం పరమశివుడు అన్నింటినీ వదిలి తన ధ్యానంలోనే సమాధి అవుతాడు. దీనికి ఆందోళన చెందిన పార్వతీదేవి ప్రేమదేవుడైన కాముడిని సహాయం కోరుతుంది. దీంతో కాముడు శివుడిపై మన్మథ బాణం విసురుతాడు. పరమశివుడి ధ్యానం భంగం కావడంతో శివుడు కోపంతో కాముడిపై మూడో కన్ను తెరుస్తాడు. దీంతో కాముడు భస్మమవుతాడు. అయితే కాముడి భార్య రతీదేవి కఠోర దీక్ష చేసి శివునికి శరణు కోరగా శివుడు కామదేవుడిని క్షమించి అతని తన దైవిక రూపాన్ని తిరిగి ఇస్తాడు. అయితే ఇది ఫాల్గుణ పౌర్ణమి గడియల్లోనే జరుగుతుంది. అన్ని వేళలా కామం తగదని హోలీకి ఒక రోజు ముందు కామదహనం నిర్వహిస్తారు. ఆ మర్నాడు హోలీ వేడుకలు జరుపుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, కారణాలు ఏవైనా రంగులతోనూ మంటలతోనూ జరుపుకునే ఈ రోజు మన ముఖ్య పండుగలలో హోలీ ఒకటిగా నిలిచిపోయింది. బాన్ఫైర్ పేరుతో మంటలు వేసి ఆ మంటల చుట్టూ నలుగురు కలిసి ఆడి పాడే సాంప్రదాయం ప్రపంచమంతా ఉన్నదే. కానీ ఆ సాంప్రదాయానికి భోగి పేరుతోనో హోలీ పేరుతోనో ఓ అందమైన రూపాన్నిచ్చి అనాదిగా ఓ పండుగలా కొనసాగిస్తున్న ఘనత మాత్రం భారతీయ సంస్కృతిదే. ఇది అనేక రంగుల కలయికతో జరుపుకునే పండుగ. వసంతకాలంలో వచ్చే ఈ పండుగను యావత్ భారతదేశమంతా జరుపుకుంటారు. అందుకే దేశంలోని పలు ప్రాంతాల వారు వారి సాంప్రదాయాలకు తగ్గట్టు ఈ పండుగను జరుపుకుంటారు. ఎవరు ఎలా జరుపుకున్నా హాని చేయని రంగులు కాకుండా సాంప్రదాయ రంగులతో హోలీ ఆడడం శ్రేయస్కరం.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.